ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మీ కుమారులు మాట్లాడి మాటలు మీరు విన్నారు, మీరు మాట్లాడించారు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మీ పిల్లలైన వారికి ఆ మాటలు అందించి ఉన్నాము తండ్రి. ప్రభువా, మా మనవులు ఆలకించగలిగిన దేవుడు అని ప్రార్థిస్తున్నాను. యేసు, పక్షులు కనబడుతూ ఉన్నాయి ప్రభువా, ఈ పక్షుల గురించి కొన్ని వివరాలు మాకు దయచేయండి, మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితేనే మీ పిల్లలు వింటారు. వారి కన్ని రెప్పలకు కొనుక్కుపోటైనను నిద్ర అయినను రానీకు ప్రభువా. వాక్యం విన్నప్పుడు కూడా నిద్ర పోవటానికి వాడు కనిరెప్పల్లో ఉండి నిద్ర కలిగి చేసిన వాడు ఎలాంటి వాడో కొన్ని మాటలు మీ బిడ్డల కళ్ళ ముందలు పెట్టి ఉంచాము. వారి హృదయంలోనికి తీసుకుని వెళ్ళండి. ఇదిగో ప్రభువా, పక్షుల గురించి కొన్ని విషయాలు మీ పిల్లలకు చెప్పాలని ఈ స్థలములో నేను నిలబడి ఉన్నాను. అల్లిపుడనయ్యా, బలహీనుడు, నాలో ఉండి ఒక బలమైన మాటలు మీ పిల్లలకు అందించండి. మా ద్వారాగా మీరు మాట్లాడగలిగిన దేవుడు అని ప్రార్థిస్తూ, మేము చేసిన మనవులు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి హృదయపూర్వకంగా అంగీకారముగా మీ ఆశీస్సులు ఆ కుటుంబానికి దయచేసి మహిమ పొందుకోమని త్వరగా రానయుంటున్న యేసు క్రీస్తు పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కొన్ని పక్షులు కనబడుతూ ఉన్నాయి, అవునా కదా? పక్షులు కనబడుతూ ఉన్నాయి. చాలా రకాల పక్షులు ఉన్నాయి ఈ భూమి మీద, చాలా రకాల పక్షులు ఉన్నాయి. ఈ చాలా రకాల పక్షుల గురించి మనం చెప్పలేము, కానీ అందులో నుంచి ఒక పక్షిని తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. అందులో నుంచి ఒక పక్షిని తీసుకుందాం. ఆ పక్షి వివరాలు ప్రభువుని అడిగాము కాబట్టి ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలని ప్రభువు నామములో మనం చేస్తున్నాం. అన్ని పక్షులు మాట్లాడడానికి సమయం కాదు కనుక అందులో నుంచి ఇక్కడ ఆకాశ పక్షులను చూడిడి అన్నాడు. అంతేనయ్యా, చూడుడి అన్నాడు. వాటి గురించి అంటే మీరు విచారించాలి. విచారిస్తేనే మనకు అర్థమవుతుంది. విచారణ చేయవలను. ఒకటి చూసిన తర్వాత పరిశోధన చేయవలను. ఒక వస్తువు పట్టుకుంటామండి, ఇది మంచిదా చెడ్డదా ఆలోచన చేస్తాం. మంచిదైతే తీసుకుంటాము, చెడ్డదైతే వదిలేస్తాం. అందుకే బైబిల్లో ఉన్న ప్రతి లేఖనాల్లో మనం పరిశోధన చేస్తున్నప్పుడు మనకు దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచింపజేసే దేవుడు నీకు నాకు ఉన్నాడు. అదే ప్రకారంగా మత్తయి గారు ఏం చేస్తున్నాడంటే కొన్ని పక్షుల గురించి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. మీరు పక్షుల గురించి విచారించుడి అని రాయబడ్డది. అంతేనమ్మా? పక్షుల గురించి విచారించుడి. అందులో ఒక పక్షిని తీసుకున్నా. ఆ పక్షి పేరే కాకి. ఏం పేరు? కాకోలమును మనము తీసుకుందాం. కాకోలముకున్న లక్షణాలు ఏమిటో, అసలు దేవునికి ఏం చేస్తుందో, వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో కొన్ని వివరాలు దేవుడు మనకు చలవిచ్చి ఉన్నాడు. గమనించగలుగుతారని ప్రభునామములో మనం చేస్తూ ఉన్నాం. కనుక పక్షి జాతిలో ఒక పక్షిని మనం తీసుకుందాం. కాకిని మనం తీసుకొని కాకోముల గురించి మనం ఆలోచన చేస్తే ఆ పక్షుల గురించి, దాని గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మత్తయిలో అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడి అవి ఎత్తవు కొయ్యవు అని రాయబడ్డది. ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా వాటి కొరకు? ఆలోచన చేసేవారుగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయవేమో కానీ పక్షులు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాయి, అవునా కదా? నీకెలా తెలుసు? నువ్వు తిని నిద్రపోతావు, రాత్రి వేళ వాటికి ఆహారము దొరికిద్దా అంటే దొరకదు. సమయమును బట్టి, సందర్భను బట్టి దేవుడు వాటికి ఆహారము పెట్టిందని బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు వండుకోవాలి, కష్టపడాలి. ఈరోజు కష్టపడిన డొక్కాడాల పరిస్థితి.
కష్టపడినా డొక్కాడిన పరిస్థితి రోజు, అన్ని ఉన్న అడుక్కున్న పరిస్థితి అయిపోతుంది. ఎందుకు తెలుసా పిల్లరా? దేవుని యందు మనము భయభక్తులు కలిగి లేకపోవటం వలనే. దేవునికి స్తోత్రం. పక్షుల గురించి మీరు ఒక్కసారి విచారణ చేయండి పిల్లరా, ఆలోచించాలి మనము. ఇంకా అనేకమై ఉన్నాయి పిల్లలు, అనేకమై ఉన్నాయి బైబిల్లో. ప్రతి దానిని మనం ఆలోచింపజేస్తే దేవుడు మనకు అర్థం చెప్పేవాడుగా ఉన్నాడు. ఆలోచన చేస్తేనే అర్థం చెప్పేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఆలోచించిన వారు లేరు పిల్లరా. కాకి గురించి, కాకి నిత్యమైనది అంటాం. మంచిదే, నిత్యమైనదే. కాకి నిత్యమైనదే. జలప్రలయములో నశించిపోయిన తర్వాత, నోహు కాలములో జలప్రలయం మీద ప్రజలందరూ నశించిపోతున్న తర్వాత, అందరూ కాలగర్భము చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కాకులు, ఎందుకంటే పక్షులన్నీ కూడా, పక్షులు లోరిలేని పశువులే వాడలోనికి ప్రవేశించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది పిల్లలు. వాడ జలములపైన తెల్లారుచున్నప్పుడు, అల్లాడుచున్నప్పుడు, జలములపైన వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు, భూమంతా నీళ్లతో నింపబడుతున్నప్పుడు, ఇక్కడ భూమి ఆకారము కనబడలేనప్పుడు, ఆ నోహు కాలములో కాకిని మొదటగా వదిలాడు. తిరిగి వచ్చింది. మళ్ళా రెండోసారి వదిలితే తిరిగి రాలా. ఏ కారణం చేత రాలది చెప్తారా? కాకి మళ్ళా వెళ్ళింది, తిరిగి రాలా. ఎందుకు వెళ్ళింది? పంపించిన వాడికి సమాచారం తీసుకొని రావాలి అనే కాకి తెలియకుండా వెళ్ళి ఉండిపోయింది. అంటే కాకి జాతి నీచమైనది. అప్పటికి కూడా కాకి నీచమైనదే కానీ సహాయం చేసేది కూడా నీచమైనది, సహాయం చేసినదే. కానీ వెళ్ళిన కాకి తిరిగి రాలేదు అంటే పిల్లల, ఆ జలముల పైన ఏదైనా నిత్యమైనది కనబడితే ఏం చేస్తుంది? పొడుచుకు తింటది కాకి. కాకుకున్న నిత్యమైన బుద్ధి అదే. అలాంటి కాకి జాతిలో, అలాంటి పక్షులు ఒక జాతిని మనము ఈరోజు మధ్యాహ్న గంటల సమయంలో మనం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వంటే దేవుడు అంటే బైబిల్ లేదు, భక్తి లేదు. భయభక్తులు కలిగి ప్రభు కొరకు బ్రతికి వారిగా ఉండాలని బైబిల్ చెప్తూ ఉంటే ఈరోజు వెళ్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఉన్న 6 దినాలు వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నాం. లెక్క అప్పు చెప్పాలన్న సంగతి ఎవరికీ తెలియలేదు పిల్లరా. లెక్క ప్రభుకు మన అప్పు చెప్పాలి, మన జీవితం ఎలా గడపాలి, ఆయన కొరకు ఎలా బ్రతకాలి అని కూడా మర్చిపోయి 6 దినాలు బ్రతికేస్తూ ఉన్నాం. జాగ్రత్త. లెక్క అప్పు చెప్పవలసిన అవసరత మన పైన దేవుడికి మనం అప్పు చెప్పవలసిన అవసరత ఉంది అని బైబిల్ చెప్తుంది. పక్షుల గురించి మనం విచారించేద్దాం. పక్షులు దేవునికి ప్రార్థన చేస్తున్నవి, అది కాకి గురించి చెప్తున్నాడు దేవుడు. ఆ మాటలు నువ్వు విన్నప్పుడు నీకు బుద్ధి రావాలి. కాకులు దేవునికి ప్రార్థన చేస్తున్నాయా? అవునండి, చేస్తుంది అని చెప్తున్నాడు. కాకికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో ప్రభువారే స్వయంగా చెప్తున్నారు. దేవుడే స్వయంగా చెబుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు ఎలాగుందో తెలుసా? ఈరోజు నువ్వు కష్టపడితేనే కడుపు నిండుతుంది, నువ్వు కష్టపడితేనే నీ పిల్లలు పోషింపబడతారు. మరి కాకి కూడా పిల్లలు ఉన్నారా లేరమ్మా? పక్షులకి పిల్లలు ఉన్నాయి లేదా? మరి వాటికి పోషించాలి కదా. కన్నా రుడానికి పక్షి అయినను పోషించవలసిన అవసరత ఉంది. మీరు ఈ రోజు నుంచి ఆలోచన చేయండి ఒక్కసారి. పక్షి వచ్చిన తర్వాత ఆలోచింపజేస్తే నిజమే ప్రభువా, పక్షుల గురించి ఆలోచింపజేయవలసిన అవసరత ఉంది. జాగ్రత్త. చూద్దాం పక్షి చేస్తున్నా. అందుకే విచారించుడి,
అని బైబిల్ చెబుతున్నమాట. యోబు గ్రంథము చక్కటి విషయాలు ప్రభువారు మనకు చెబుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన వెరగండి పిల్లరా. యోబు గ్రంథము 38వ అధ్యాయము మీరందరూ చూడాలి, బైబిల్లో లేఖనాలు చూసి ఆలోచింపజేయండి. 38వ అధ్యాయము 41వ వచనం పిల్లరా. తీశారు కదా బైబిల్? అక్కలో తీశారా? ఉన్నదా? తీయండి బైబిల్, జాగ్రత్తగా ఆలోచింపజేయండి. ప్రభువునందు దేవుడు బిడ్డలారా, కాకి గురించి మనం వింటున్నాం కాబట్టి నిజంగా మనకేం రావాలో తెలుసా? బుద్ధి రావాలి. నిజం బుద్ధి రావాలి. ఏమండి, పక్షుల గురించి రాయించాడండి. సముద్రంలో ఉన్న మత్స్యముల గురించి దేవుడు రాయించాడు. ఎందుకు తెలుసా? నీకేవన్నిటి మీద జ్ఞానం ఇస్తే జ్ఞానహీనుడిగా బ్రతుకుతున్నావు, చిక్కి లేని వాడిగా బ్రతికేస్తున్నావు, నీ బ్రతుకు వ్యర్థంగా బ్రతికేస్తున్నావు. భూమి మీద ఇచ్చి కాలం 60-70 సంవత్సరాల బ్రతుకులోనే మరొక రాజ్యానికి వెళ్ళవలసిన వాడవై మరిచిపోయి భూమి మీద వ్యర్థంగా బ్రతికేస్తూ ఉన్నావు. కానీ ప్రభు చెప్తున్నాడు, చదువునాను ఒకసారి, తిండు లేక, ఏంటి అంటే తిండు లేక తిరుగుతూ ఉన్నవి వీటికి మధ్యలో అంటాడు, పక్షుల గురించి మీరు విచారించుడి. విచారణ లేఖనాల మీద విచారణ, పరిశోధన ఉందా మనకు? ఏమంటే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు? మీరు చదువుతున్నారా? దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, బైబిల్ చదవండి. అయ్యా చూస్తున్నవారు, వింటున్నవారు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే జ్ఞానము దాచబడి ఉంది. ధనము కంటను జుంటిదేను దారాళము కొంటను వాక్యము మధురమైనది అని బైబిల్ చెబుతుంది. నీకు అర్థం కాల? ఇక్కడ అంటున్నాడు, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు అన్నాడు. దేవునికి అర్థమైందా? దేవునికి ఏం చేస్తున్నాయట? ప్రార్థన చేస్తున్నాయట. అంటే మొరపెట్టడం అంటే ప్రార్థన. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నారండి మనం? కాకు పిల్లలు అంటండి, కాకు పిల్లలు. కాకి ఎలా వస్తుంది? ఎలా కాకి ఎవరు పెట్టగలుగుతున్నారు? అదిగో ఆయన అంటున్నాడు, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు. దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడో అంటున్నాడు. ఎవరికేసాడు ఈ ప్రశ్న? అమ్మ మీరు చెప్పండి, ప్రశ్న ఎవరికేసాడు దేవుడు? ఎవరికి? అక్కడ రాయబడి మాట ఏంటంటే, తిండు లేక కాకి పిల్లలు తిరుగుతున్నాయి కాదయ్యా, వాటికి తగిన కాలమందు ఆహారం ఇచ్చిన వాడు ఎవడో అంటున్నాడు. అంటే మరొక్కడికి ఈయన చెప్తున్నట్టుగా మనకు లేఖనాలు చూపెడుతున్నాయి. చెప్పు అంటున్నాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు చెప్పరా అంటాడు కొడుకుని. తండ్రి అండ కోకో తింటామంటేనే ఇంట్లో కోకో, రే మడిసివా దున్నపోతురా, తండ్రి కష్టపడతా ఉంటే నువ్వు తింటున్నావు, ఎలాగొస్తుందో నీకు తెలుసా అంటాడు. అనాలనిపిస్తుంది, అనలేము. అంతేనా? ఒక తండ్రి పడుతున్న ఆవేదన, ఒక తల్లి పడుతున్న ఆవేదన కష్టపడుతున్న వాడిగా తెలిసింది, కానీ కూర్చో తింటున్న వాడికి అర్థం కాదు కదా? అవునా కదా? ఆహారము తెచ్చిన వాడికి అర్థమవుతుంది. పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు వాటికి కాకిలికి ఆహారం పెట్టిన వాడు ఎవడో చెప్పు అంటున్నాడు. అంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవడికో వేసాడు ఈ ప్రశ్న. ఎవరికి వేసాడు?
యోపుకేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఆలోచన చేశారా పిల్లరా? కాకి ఎలా అరుతుంది చెప్ప? కాకి ఎలా అరుతుంది? కావు 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 అని అంటది. ఆ మాటలో ఉన్న భావం ఏమైనా అర్థమైందా? కావు కావు అని కాకు అరుస్తుంది. నువ్వు ఇది నాది 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 అని మనం అంటాం. కాకంటది కావు నీవు కావు నీవు కావు అని కాకరుతుంది. అంటే అటు బాధముగా కా అంటాము. కోళ్ళి తింటావా అంటాం. మళ్ళా కోళ్ళకి పెట్టిన ఆహారం తినడానికి వచ్చావా? బైబిల్ తెలిసిన కాడి నుంచి పక్షుల గురించి కొన్ని విచారణ కనబడుతూ ఉంది. తెలియకముందు మనం ఆలోచించలేదు, కానీ నిజమే కదా ప్రభువా అనిపించింది. ఈరోజు నీకు ఆహారం నీ దగ్గరికి వస్తుంది అని అంటే నీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కాబట్టి 5 ఏళ్ళు లోపలకు పోయి హాయిగా నిద్రపోలేగితే మళ్ళా ఓ పని చేయవు, ఓ పాడు ఏం చేయవు. అమ్మా కాఫీ అంట, మళ్ళీ పియ్య కాఫీ ఏ రాలేమంటే తెచ్చిన మొఖాన్ని కొట్టినది కొట్టుబాడీల మొఖం మీద అలాగా రెండోసారి బుద్ధి వస్తుంది. అవును కదా? అలాగే చేసిందట. హాయిగా పడుకొని అలవాటుగా మారిపోయిందంట. ఏంటి బెడ్ కాఫీ అన్నదంట కూతురు. పాపం తెల్లి పని చేస్తూ ఇసిగిపోయిందంట. పని చేసి ఇసిగిపోతే మమ్మీ కాఫీ ఏది అన్నదంట. అప్పటికి ఇసుకుపో ఉంది పాపం. కాఫీ పెట్టాను కానీ వచ్చి తీసుకోబోయా అన్నదంట. ఇంతవరకు తీసుకొచ్చి నువ్వు ఎందుకు తీసుకురావు అన్నదంట. తీసుకురావచ్చింది అన్నదంట. కొప్పుతో తెచ్చి మొఖము తెచ్చిందంట. అలాగా చల్లారిపోను కాఫీ నా తోలు ఉడిపోను. పని లేకుంటేనే ఇంటి దగ్గర కూర్చుంటూ కూడా మళ్ళా లెవలో ఎవరికి కన్న పిల్లలకి మళ్ళా చెమట ఊర్చి నక్క రెక్కల ముక్కలు చేసుకొని ఏమండి పిల్లలకు బాధ తీగలుకుంటా కష్టపడకుండా పిల్లలు పెంచి నెవల పెరిగిపోయి అలా కూడా పెంచకూడదు పిల్లలు. జాగ్రత్త, మళ్ళా రుచిమైపోతారు పిల్లరా. చూడండి, ఆలోచన కలిగండి. దేవుని మాటలు మనం ఆలోచింపజేస్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. కాకి పిల్లలకి ఆహారం వస్తుందట. కాకిలికి ఆహారం పెడుతున్నారట. ఎవరు పెడుతున్నారు? దేవుడే ఇక్కడ పెడుతున్నారని చెప్తున్నారు. మరొక చోటు చూద్దాం, మరొక మాట చూద్దాం పిల్లలు. మరొకసారి చూద్దాం. ఒక్కసారి కీర్తన గ్రంథంలోనికి వెళదాం. పిల్లలు. ఒక్కసారి కీర్తన గ్రంథము కూడా ఒక్కసారి మనము కీర్తనకారుడు ఒక్కసారి ఒక మాట చెబుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒక్కసారి చూద్దాం. 146 కీర్తన, 146 కీర్తన 9వ వచనం. యెహోవా క్షమించండి, 147 కీర్తన 9వ వచనం. పశువులకును అరిచిచుండు పిల్ల కాకులకు దేవునికి స్తోత్రం. ఏమండి అరిస్తే అండి, ఒక కాకి పిల్లలు పెట్టినప్పుడు కాకి పిల్లలకు కాకి ఆహారం ఎలా తీసుకొని రావాలో నోరు లేని వాటికి తెలిసిపోతూ ఉంది. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో తెలియట్లేదు. దేవుని కొరకు నువ్వు ఎలా జీవించాలో తెలియట్లేదు పిల్లలు. ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఎప్పటికైనా మనం కాలాన్ని విడిచి వెళ్ళిపోయిన వారేమో కానీ ఇక్కడ భూమి మీద ఉండి వారము కాము అనే సంగతి తెలిసినప్పటికీ కూడా నీకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉన్నావు, నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావు. ఏమండి బైబుల్లో పక్షుల గురించి దేవుడు రాయించాడు. నేడు తెలుసా, పక్షులు మీకు పాఠం చెబుతుంది. పక్షుల గురించి మీరు ఆలోచింపజేయాలా? పక్షులు దేవునికి ప్రార్థన చేస్తున్నాయా? నిజమే కదా. యోబు గ్రంథములో కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకిలికి ఆహారం ఇచ్చిన వాడు ఎవడో మీకు తెలుసా అంటాడు యోబు గ్రంథములో.
మత్తయి సువార్తలో అంటాడు, పక్షుల గురించి మీరు ఆలోచింప చేయరా, విచారణ చేయరంటాడు మత్తయి గారు. కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, చదువునా, పశువులకును అరిచిచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. అంతేనా? ఆహారం ఇస్తున్నాడు. ఆహారం పెట్టి దేవుడు అయినా మనకు కాకిలినే పోషించుచున్న దేవుడు. కాకికి తెలుసు ఈ భూమి శాశ్వతము కాదురని తెలుసు. కాకి పిల్లలకు కాకులకు మీకు తెలుసు. పక్షుల గురించి ఐసారం చేస్తే కాకులు అంటున్నాయి, ఈ భూమి మీకు సొంతం కాదు, మీరు ఉంటున్న నివాసాలు మీకు సొంతం కాదు, ఆఖరి మీరు కూడా సొంతం వారు కావు అని చెప్పి కావు కావు అంటే మాయే కాయ మాయే 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 అంట. మనయే ఈ పొలం మందే, ఈ ఊరు మందే, ఇది మందే, ఈ పొలం మందే, ఇల్లు మందే అనుకుంటా. కాకంటది కావు, మీది కావు అంటావు, మీ కావు, మీ కావు. కాకు భాష మీకు అర్థం కావాలి. కాకు భాష ఎవరికి అర్థమవుతుంది? కాకుకు అర్థమవుతుంది. ఇంకా సృష్టించిన దేవునికి మరి ముందది చెప్పాలి. కాకి పిల్లలో దేవునికి మొరపెడుతున్నాయని మనకేం తెలుసా? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాకి పిల్లలు నాకు ప్రార్థిస్తున్నాయి అంటే వాటిని చూచి మీకేమి రావాలి? చిగ్గు రావాలి, బుద్ధి రావాలి. ఏం చేయు పిల్లలు, అయినను వాటికి దేవుడు ఆహారం పెడుతున్నాడు. అయినను దేవుడు వాటికి ఆహారం ఇచ్చి భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. వాటికి ఎన్ని రోజులు బ్రతుకుతాయో తెలియవు. అందుకే పక్షి జాతులను గురించి మీరు విచారణ చేయుడు అని మత్తయి గారు అన్నాడు. అందులో ఒక జాతి పక్షిని మనం తీసుకున్నాము, అదే కాకిని మనం తీసుకొని మాట్లాడబోతూ ఉన్నాం. కాకి గురించి మనం విచారణ చేస్తే పిల్లరా, కాకి దేవునికి ప్రార్థిస్తున్నవి. ఎలా అండి ప్రార్థిస్తున్నాయి అని అడిగారంటే ఏం చెప్తాను అనుకుందాం. అమ్మా నాకు కాకి దేవునికి ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా, ఒక ప్రార్థన ఉంది పిల్ల, పరలోకమందున్న మా తండ్రి, అని తిను. అది కాకి చేసిన ప్రార్థన. నేడు మాకు అని తిను ఆహారం. కాకి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నీ కొరకట్టు అవుతుంది ఆ ప్రార్థన. నీ ఇంట్లో 4 బియ్యం కట్టలు ఉంటాయి, అన్నీ సమృద్ధిగా ఉంటాయి, ఉప్పు ఉంటుంది, పప్పు ఉంటుంది, చింతపండు ఉంటుంది, నూనె ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రభువా, అనుదినం ఆహారం మాకు కొరకట్టు అవుతుందంటారు మనకి. ఆనాడు శిష్యులకు నేర్పించిన ప్రార్థన అది. చేయవద్దని కాదు, వాటి భావాలు మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుందని నేను చెప్తూ ఉన్నాను. ఆనాడు యోహాను శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడని చెప్పి, మీరు మాకు ప్రార్థన నేర్పించారని చెప్పి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి శిష్యులు అడిగితే నేర్పిస్తున్న ప్రార్థన అది. నీకు కొరకట్టు అవ్వదు. తెలియక అడిగారు, వారికి నేర్పించారు. దేవుడు ఎందుకు నేర్పించాడు తెలుసా? మీరు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మీరు పరలోకానికి వెళ్ళిపోతున్నారు, మాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ప్రార్థన నేర్పించు ప్రభువా అని అంటే నేర్పిస్తూ ఉన్నాడు. ఆ రోజు శిష్యులు కూడా ఆహారము దొరకలేని కాలం అండి అది. దొరుకుతున్న కాలం కాదు. ఇక్కడి నుంచి పనికి వెళ్ళిపోయినప్పుడు, సువార్త పనికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంటిలో ఎవరైనా చేర్చుకొని చల్ల నీళ్ళు ఇస్తే తాగినట్లు, లేకపోతే కొద్ది ఆహారం పెడితే తిన్నట్లు ఆ రోజు. అందుకే నేడు మా నిద్రాహారము మీరు మాకు ప్రార్థన అలా చేయండి అని ఆనాడు నేర్పించిన ప్రార్థన ఈరోజు నువ్వు చేయవలసిన అవసరత కాదు అది. మీరు ఎలా చేస్తున్నారా? ఎప్పుడు చేస్తున్నారు? ముగింపులు చేస్తూ ఉంటాం కదా, అనేదినం మనం చేయం కదా ప్రార్థన. కానీ పిల్లలు గమనించండి, కాకి అనుదినం ఆహారము దొరుకుతుందా దొరకలేదా? దొరుకుతుంది.
ఈరోజు దొరికిందండి, తినేసి సాయంత్రం రాత్రి నిద్రపోతే మళ్ళీ వస్తాయి. నేడు మా నిద్రన ఆహారము దయచేయి ప్రభువా. అందుకే పక్షులు, కాకి నాకు ప్రార్థన చేస్తుంది, నాకు మొరపెడుతుంది, వాటికి ఆహారము ఎలా ఇస్తున్నాడో కీర్తనలో మనకు రాయబడింది. చూడండి, మరి పశువులకును అరిచుచుండు పిల్ల కాకులకును ఆయన అనగా దేవుడు వాటికి ఆహారము ఇచ్చిచున్నాడండి. దేవుడే ఆహారము ఇచ్చిచున్నాడు. ఈరోజు మనం ప్రార్థన ఎలా ఉండాలి? పక్షులు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు తిని నిద్రపోతున్నావు. సమయం సందర్భం లేకుండా దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయాలో మనము విడిచిపెట్టి ఇట్రాసరంగా బ్రతికేస్తున్నాం. ఈరోజు కాకిలి గురించి మీకు అర్థమవుతే ఇక్కడి నుంచైనా ప్రభు కొరకు బ్రతకాలని ఒక తీర్మానం మీకు కనబడాలి. లేకపోతే వీటి గురించి అని మీరు ఆలోచన. అందుకే కాకి పక్షిని చీచి మనకు ఒక పాఠము చెప్పిస్తున్నాడు ప్రభువారు. పక్షులు చాలా ఉన్నాయి, కాదనంటలేదు. అందులో ఒక పక్షి జాతిని మనం తీసుకొని దేవుడు ఒక చక్కటి పాఠాన్ని ఈరోజు సాయం మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఇదే పక్షి ఒక ఆయనకి ఆహారం తీసుకొని వెళుతుంది కదా. ఇదే పక్షి ఒక ప్రవక్త కడుపు నింపుతుంది పిల్లరా. ఎవరి మాటిని? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను విన్నాను, నీకు ఆహారం తీసుకుని వచ్చి పెట్టాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని విన్నాను, నీకు ఆహారం దొరుకుతుంది, నేను చెప్పినట్లు నువ్వు వినాలి అన్నాడు. విన్నది లేదా? విన్నది. చూద్దామది కూడా. రాజుల గ్రంథము 17వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 5 వచనం నుంచి కొన్ని వచ్చిన చూద్దాం త్వరగా. అతడు పోయి యెహోవా చాలా జాగ్రత్త వింటున్నారు కదా ప్రభువునందు దేవుని బిడ్డలారా. ఇతడు ప్రవక్త, ఈయన పేరేంటి? ఏలియా. అతడు పోతున్నాడంటే ఎక్కడికి? చూస్తున్నాను మళ్ళా. అతడు పోయి యెహోవా చలవు చెప్పన యోర్దానుకి ఎదురుగా ఉన్న కెరేతు వాగ దగ్గర నివాసము చెయ్యము అన్నాడు దేవుడు. జాగ్రత్త వింటున్నారు కదా. దేవుడు చెప్పినట్లుగా చేస్తున్న బ్రతుకుతున్న భక్తులు వాళ్ళు. దేవుడు ఒకటి చెప్తే మనం ఒక్కోటి చేస్తాం కదా నాన్న. దేవుడు ఒకటి చెబితే మనం ఇంకొకటి తగిలాడతాం. కానీ ప్రవక్త దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాగు దగ్గర నువ్వు నివసించము అని చెప్పాడు. అక్కడే ఉండు. అక్కడ ఉండమంటే ఏమంటున్నాడు? ఇంకా అక్కడ కాకోలములు ఉదయమునందు రొట్టును దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాకి పెట్టండి, ఎవరికైనా ఆహారం తీసుకుని వెళ్ళమని. అమ్మా కాక దగ్గరికి రా. బిడ్డ పనుల చోట పని చేస్తూ ఉన్నాడు, అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఈ ఆహారం తీసుకెళ్ళి పెట్టమంటే పెడుతుందా? మన మాటలు వింటాయా ఈ కాకులు? కానీ దేవుని మాట విన్నది. నువ్వు వాగ దగ్గర మాత్రమే నివాసము చెయ్యి. కాకులు అంటే కాకోలములు తీక ఆహారము ఏం తీసుకుని వస్తాయని చెప్తున్నాడు? రొట్టును మాంసమును అస్తమునందు రొట్టును మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండును. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఎందగద కాకు ఎన్నది ఎంతది ఎందుకెందు? పోషించిన వాడు పైనున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుని మాట వినాలి.
అక్కడ ప్రవక్త విన్నాడు, ఇదిగో నీ వాక దగ్గర ఉండి నివసించుము అని చెప్పాడు. కాకుకి చెప్పాడు, ఇదిగో నా భక్తుడైన వాడు ఆకలితో మిలమల్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆహారము తీసుకొని వెళ్ళి అతనికి ఇచ్చి రావాలి అన్నాడు. అన్న ఇచ్చి వచ్చేయారు అలాదా? ఇచ్చి వచ్చింది పిల్లరా. కాకులి చేత కూడా దేవుడు ఆహారము పంపించగలుగుతాడు. కాకులి చేత కూడా భక్తులకి ఆహారము తీసుకెళ్ళి ఆకలి తీర్చికెళ్ళ మహానీయుడు, గొప్ప ప్రవక్త కలిగిన మహా క్రీస్తు వారు మనకు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. ఎక్క అరణ్యములోనైనను తన భక్తుల మొర ఆలకించి, తన భక్తుల ప్రార్థన ఆలకించి ఆహారము తీసుకుని పట్టుకొని వచ్చి దేవుడు మనకున్నాడు. అందుకే ఈరోజు మీకు అర్థమైంది ఏంటంటే, కాకుల చేత తన భక్తుడైన ఏలియా కడుపు నింపుతున్నాడు పిల్లరా. ఈరోజు నీ కడుపు నా కడుపు నింపుతున్నాడా లేదన్నది మీకు తెలుసో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు పోషిస్తూ ఉన్నాడు. పోషించే దేవుడు మనకున్నాడు. ఎందుకు కాకి దేవుని మాట ఎందు అంటే వెన్నీ తట్టిగా దేవుడు చేశాడు. ఎందుకంటే ఆ వాయు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు మాట ఇస్తే వినాలి. ఇన్నినట్లుగా దేవుడు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఇంట్లో దేవుడు ఒకటి చెప్తే మరొకటి చేస్తున్నావు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయలా. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయలా. మరొక మార్చు అది కీర్తనల గ్రంథం ఒక్కసారి మనము చూద్దామలా. ఒక్కసారి 104 కీర్తన 27 చూద్దాం ఒక్కసారి. జాగ్రత్తగా వినండి పిల్లల. అన్నిటికీ సమయము కలదన్నాడు ప్రభువారు. అన్నిటికీ ఏంట్రా ఇంకా మారు మనసు పొందవు, ఇంకేంట్రా మార్పు చెందవురు, కాలము గడిచిపోయిన సంవత్సరాలు గడిచిపోయినా మారవా అంటాడు ఒక ఆయన. మారను అంటాడు. అన్నిటికీ సమయము కలదు. ఆ సమయం మారేటప్పటికే నువ్వు పోవచ్చు, మారకపోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువారు అంటారు, అందుకే పెద్దలు అంటారు, దీపం ఉండగా ఇల్లు చెక్క పెట్టుకో. ఇంకా అంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదయ్యా అని అంటారు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూద్దానా, తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చిదువు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొని ఉన్నవి. అవును కదా? దయ అండి, దయ. ఎవరి దయ? దేవుని యొక్క దయ సంకల్పన ఖచ్చితంగా ఉండబట్టే మనకు ఆహారము దొరుకుతుంది. మనం ఈరోజు హాయిగా దేవుని యొక్క పాదాల దగ్గర, ఆయన చేతుల కింద మనమందరం బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. బ్రతకడానికి దేవుడిచ్చిన అవకాశం దేవుడిచ్చాడు. ఆయన కొరకే మీరు బ్రతకండి. రోజు కాకుల గురించి దేవుడు ఒక మంచి పాఠాన్ని మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. విని విడిచిపెడితే నేనేం చేయలేను, కానీ విడిచి పక్షుల గురించి విచారణ చేయండి అని మత్తయి గారు చెప్తున్నాడు. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 6:26 మత్తయి సువార్తలో, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టుల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు దేవుడు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా అని అన్నాడు. పోషించుచున్న దేవుడు అండి, అన్నిటినీ పోషించుచున్న దేవుడు. తగిన కాలమందు దేవుడు వాటికి ఆహారము వస్తుంది అంటే దయ వలన. ఎవరి దయ వలన? దేవుని దయ, దేవుని సంకల్పన మన మీద ఉంటే మనము దేవుడి సమక్షములో చక్కగా బ్రతికితే ఆయన హస్తాల కింద మనం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి. ఈరోజు విన్నా మాటలు, పక్షుల గురించి మీరు విచారణ చేయండి, జంతువులను గురించి విచారణ చేయండి.
ఎలా పోషించబడుతున్నాయో దేవుడే మీకు ఈ పాఠము ద్వారాగా చెప్పి ఉన్నాడని చెప్పుకుంటూ ఈ మాటలు మనందరి నికడలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మంచి విషయాలు నాయన, ఇదిగో ఆకాశ పక్షులు విసారించుడని చలవిచ్చాడు. అన్ని పక్షుల గురించి మేము తీసుకోలేదు కానీ ప్రభువా, అందులో ఒక జాతి పక్షిని మేము తీసుకున్నాము నాయన. కాకోలము గురించి మేము తీసుకుని మీరు మాట్లాడారు. మీ పిల్లలకు మంచి విషయాలు చెప్పినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎందరో వింటూ ఎందరో చూస్తున్న మీ పిల్లలైన వారు వాళ్ళ హృదయములో ఈ మాటలు ముద్రింపచేసి మీరు రాక కోరుకు అందరినీ ఈ వాక్యము ద్వారా చిత్తపరిచి ఆలోచింప చేసి జ్ఞానము చూసిన వారికి, వింటున్న వారికి దయచేసి జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణంగా నెరవేర్చి ముందుకు తీసుకొని వెళ్ళమని త్వరగా రానయ్యుంటున్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.